శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖకు స్వాగతం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల ప్రచారాలకు సంబంధించి అనుమతులు లేని హోర్డింగ్లు, బ్యానర్లు, పోస్టర్లను, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగ్లు, బ్యానర్లు పూర్తిగా తొలగించామని తెలిపారు. జిల్లాలోని వివిధ నగరాల్లో రోడ్ల కూడళ్లలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు వస్త్రాలతో ముసుగులు వేసి కప్పి ఉంచామని, ప్రభుత్వ శిలాఫలకాల్లో శిలాఫలకం కనపడకుండా వస్త్రాలతో కప్పి ఉంచామని, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ నాయకుల విగ్రహాలను వస్త్రాలతో కప్పి ఉంచడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి జిల్లా కేంద్రంలో పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు నిరంతరం క్షేత్రస్థాయిలో ఎంసీసీ బృందాలు పనిచేస్తున్నాయి. వ్యయ ఖర్చులు, ప్రకటనలు, ప్రచారాలు, కార్యక్రమాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు ఎఫ్ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ, ఎస్ఎస్టీ బృందాలు ప్రకటనల జారీ, ప్రచురణ విషయంలో పాటించాల్సిన నియమాల గురించి ఎంసీఎంసీ కమిటీ జిల్లాలో పనిచేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామని డీఆర్ఓ కొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ఓటర్లు ఏదైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే 1800-4258-795, 1800-4258-796, 1800-4258-797 నంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు రేంజ్ పరిధిలోని వివిధ పట్టణాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తోందని అన్నారు. ప్రతి ఊర్లోనూ సాయుధ బలగాలు, పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహిస్తున్నారని తెలిపారు. బోర్డర్ చెక్పోస్టులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి దృష్ట్యా జిల్లాలో మోహరించిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు స్థానిక పోలీసులు అన్ని మండల కేంద్రాల్లో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేశారని, బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇలా ప్రతి వాహనాన్ని పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరియైన ఆధారాలు చూపించకుండా తరలించే నగలు, ఇతరితర సొత్తులపై నిఘా ఉంచామని, ఎన్నికల నిబంధనల మేరకు 50,000 రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని పేర్కొన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యలపై శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో 0855292439 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని గ్రామీణ నీటి పారిశుద్ధ్య విభాగం ఇంజనీర్ మల్లికార్జునప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం వారు జిల్లాలో డ్రాట్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఎదురైనా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ నంబర్కు కాల్ చేసి సమస్యను తెలిపితే గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా వ్యవహారాలన్నీ ఇకపై నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో జరుగుతాయని జిల్లా బీమాధికారి టి. భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పాలసీదారుల పాలసీ, స్వీకరించిన ప్రీమియం, లోన్ పొందిన వివరాలను నిధి పోర్టల్కు బదిలీ చేశారని, నిధి పోర్టల్లో ఉద్యోగుల పాలసీ డేటాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 30వ తేదీలోగా dir.ccell.apgli@ap.gov.in